ఆదిలాబాద్లోని వేలాది మంది అడవి బిడ్డలకు అండగా నిలిచిన ఫ్యాక్టరీ అది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలతో ఇప్పుడు ఆ కర్మాగారం కనుమరుగవుతుంది. తుక్కు కింద అమ్మేందుకు కేంద్రం సిద్ధమవుతుండగా దానికి రేవంత్ సర్కారు వంతపాడుతుంది. సీసీఏ ఫ్యాక్టరీ వేలానికి వ్యతిరేకంగా ఆదిలాబాద్లో ఆందోళన ఉధృతమవుతోంది. నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని సీసీఏ సాధన సమితి హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్లోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పునరుద్ధరణ ఆశలు గల్లంతయ్యాయి. సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మివేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధమయ్యాయి. ఈ టెండర్ ద్వారా పరిశ్రమను అమ్మడానికి కేంద్రంలోని బీజేపీ సర్కారు సిద్ధం కాగా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అందుకు సహకరిస్తోంది. దీంతో సీసీఐ సాధన సమితి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు, ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతులు మరోసారి దశల వారీగా ఉద్యమించేందుకు రెడీ అయ్యారు. దేశవ్యాప్తంగా సొంత సిమెంట్ కర్మాగారాల ఏర్పాటు కోసం 1965లో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 1969లో తెలంగాణ ఉద్యమ సమయంలో ఆదిలాబాద్కు ఈ కర్మాగారాన్ని మంజూరు చేశారు. 47 కోట్ల పెట్టుబడితో నిర్మించిన సీసీఐ ఫ్యాక్టరీని 1984 మేలో అప్పటి సీఎం ఎన్టీఆర్, కేంద్ర మంత్రి ఎన్డీ తివారీలు ప్రారంభించారు. 3000 మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకున్నారు. జాతీయ రహదారి 44 పక్కనే ఎకరా కోటికి పైగా విలువ చేసే 772 ఎకరాల సొంత భూములు, మరో 1200 ఎకరాల లీజు భూములు, భారీ వనాలు, 170 ఎకరాల టౌన్షిప్ తో పాటు 400 మంది సిబ్బందికి క్వార్టర్లు, 1500 ఎకరాల్లో 48 మిలియన్ టన్నుల లైమ్ స్టోన్ నిల్వలు, విద్యుత్, నీరు, రైల్వే లైన్ తదితర మౌలిక వస్తువులు కల్పించారు. సీసీఐ ఫ్యాక్టరీ 1900 అయితే సీసీఐ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతగానో కృషి చేసింది. 2014లో తెలంగాణ రాష్ట్ర తొలి సీఎంగా కేసీఆర్ ఢిల్లీలో ప్రధాని మోదీని కలిశారు. కర్మాగారాన్ని పునరుద్ధరించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. ఫ్యాక్టరీకి ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు అంగీకరించినా కేంద్రం పరిగణలోకి తీసుకోలేదు. కేంద్ర సర్కార్ ఒక ఆదివాసీ జిల్లాని ఆదుకోవడానికి బదులు ఉన్న ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తోందని మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు. సీసీఐ ఫ్యాక్టరీని తుక్కు కింద అమ్మాలని మోదీ, రేవంత్ ప్రయత్నాలను అడ్డుకుంటామని స్పష్టం చేశారు. డైరెక్ట్ గా సూటిగా శ్రీధర్ బాబు గారిని, మంత్రి గారిని ప్రశ్నిస్తున్నాను. అసలు ఏ సందర్భంలో మీరు ఆదిలాబాద్ జిల్లాకు వచ్చినారు? వరదల వల్ల నష్టపోయినటువంటి రైతాంగాన్ని పరామర్శించడానికి వచ్చినారా, లేకపోతే ఆదిలాబాద్ సీసీఐని సందర్శించడానికి వచ్చినారా? శ్రీధర్ బాబు గారు దీనికి జవాబు చెప్పాలని చెప్పి నేను వారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అందుకే నేను ఇంకోసారి కూడా శ్రీధర్ బాబు గారిని, ఇలా మా ఆదిలాబాద్ జిల్లా వెనుకబడ్డదని మీరే చెప్పిండ్రు, వెనుకేసిన వాళ్ళు కూడా మీరే. ఈ 75 ఏళ్లలో 50 సంవత్సరాలు పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ, 20 సంవత్సరాలు పరిపాలించింది బీజేపీ పార్టీ. మళ్ళా ఇప్పుడు ఇద్దరు కలిసి ఇంకా ఆదిలాబాద్ జిల్లాని వెనుక తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.
అడవల జిల్లా ఆదిలాబాద్ కు సిసిఐ ఫ్యాక్టరీ ఒకప్పుడు వరం. జిల్లాలో నివసించే వేల మంది ఆదివాసీ గిరిజనులకు ఈ పరిశ్రమ కొండంత భరోసా. ఈ పరిశ్రమలో వేల మంది గిరిజనులు ఉపాధి పొందారు. ఎన్నో ఇబ్బందులు, మరెన్నో పోరాటాలు, అనేక అడ్డంకులను వచ్చి ఏళ్ల తరబడి ఫ్యాక్టరీ కోసం కష్టపడ్డారు. అలాగే రెక్కాడితే కానీ డొక్కాడని అడవి బిడ్డల జీవనానికి ఊతమిచ్చింది పరిశ్రమ. కానీ ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కుట్రలతో ఆనవాలు లేకుండా కనుమరుగవుతోంది. తమ ప్రాణాలనైనా పణంగా పెట్టి సిసిఐని పునఃప్రారంభించే విధంగా పోరాటం చేస్తామని గిరిజన ఆదివాసీలు తేల్చి చెబుతున్నారు. సిసిఐ ఫ్యాక్టరీకి భూములిచ్చిన రైతుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఉద్యోగాలు వస్తాయన్న ఆశతో అప్పట్లో దాదాపు 1000 మంది రైతులు అతి తక్కువ ధరకే భూములిచ్చారు. ప్రస్తుతం ఇక్కడ ఎకరా 3 కోట్లకు పైగా రేటుంది. అటు భూములను లీజుకిచ్చిన 1200 మంది రైతులకు సొమ్ము పూర్తిగా అందలేదు. లీజు రద్దు కానందున ఎవరూ కొనడానికి ముందుకు రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఇంటికో ఉద్యోగం అంటూ అప్పట్లో కేంద్రం ఊరించింది. తర్వాత సగం మందికే తక్కువ హోదా ఉద్యోగాలిచ్చి చేతులు దులుపుకుంది. తీరా కర్మాగారం 20 ఏళ్లు కూడా సరిగ్గా నడవకపోవడంతో బీఆర్ఎస్ ఇచ్చింది. దీంతో రైతులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఆ భూములే ఉంటే తమకి కష్టాలు ఉండేవి కావని వాళ్లు వాపోతున్నారు. ఇప్పటికైనా తమ భూములు తమకు అప్పగించాలంటున్నారు. ఇందుకు న్యాయ పోరాటం చేస్తామని చెప్తున్నారు. ఇంత పెద్ద ఫ్యాక్టరీ నిర్మాణం కొరకు మేము ఆ రోజు భూములు ఇచ్చినాం. ఇప్పుడు కూడా ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఈ ఫ్యాక్టరీని అమ్ముకోవడానికి ఈ టెండర్ ప్రక్రియ కొనసాగిస్తానికి ముందుకు వస్తుందో దీన్ని ఎట్టి పరిస్థితులు అడ్డుకుంటాం. ఆ రోజు మేము ఏదైతే సిసిఐ ఫ్యాక్టరీకి సంబంధించిన నడిబొడ్డులో నిరాహార దీక్ష కొనసాగిస్తాం. ఈ టెండర్ ప్రక్రియ రద్దయ్యేంత వరకు ఆ నిరాహార దీక్ష కొనసాగిస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఫ్యాక్టరీ మేనేజ్మెంట్ కానీ మా దగ్గరికి వచ్చి మాతో చర్చ జరిపిన తర్వాత ఏ విధంగా ఇది ఫ్యాక్టరీని అమ్ముకోవడానికి ముందు ఏం చేస్తారనేది అలా కార్యాచరణ ప్రకటించిన తర్వాతనే దాన్ని మేము అంగీకరిస్తాం. లేని ఎడల ఇక్కడ నుంచి ఒక ఇనుప ముక్కని కూడా తరలించకుండా అడ్డుకునే ప్రక్రియ ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి వ్యక్తం చేస్తున్నాం. ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు హడావిడిగా జిల్లాలో పర్యటించారు. వరద ప్రాంతాల్లో పర్యటించడం మానేసి సిసిఐ ఫ్యాక్టరీని సందర్శించారు. దీని వెనుక కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర సర్కార్ కుట్ర దాగుందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గత 28 ఏళ్లుగా లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో సిసిఐ ఫ్యాక్టరీని పునరుద్ధరిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వస్తున్న పార్టీలు తరువాత నిర్లక్ష్యం చేస్తున్నాయని సిసిఐ సాధన సమితి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. అలా గెలిచిన ప్రస్తుత ఎంపీ నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఇళ్లను సైతం ముట్టడిస్తామని సిసిఐ సాధన సమితి సభ్యులు హెచ్చరిస్తున్నారు.